పనస పిక్కలతో కూర. అదేంటి అని ఆలోచించకుండా సీజనల్‌గా వచ్చే పనస పిక్కలతో ఇలా కూర చేసుకొని తినండి. చాలా చాలా బావుంటుంది. సీజనల్‌గా వచ్చే పనసతొనలను తినేసి అందులో ఉన్న పిక్కల్ని మాత్రం పడేయకండి. వాటిని ఈ విధంగా వాష్ చేసుకొని కుక్కర్‌లోకి వేసి కొద్దిగా వాటర్, ఉప్పు వేసుకొని 3 కూతలు రానిచ్చేసేయండి. ఈ కూతలొచ్చేలోపు మరొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఒక రెబ్బ కరివేపాకుని వేసి చిటపటలాడనివ్వాలి. దీంట్లోనే ఒక కప్పు చిన్న ఉల్లిపాయ తరుగుని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీంట్లో 5, 6 పచ్చిమిరపకాయలని చీల్చుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టమాటీలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటీలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. ఈ టమాటీలు మగ్గేలోపు ఉడికిన పనస పిక్కల్ని ఈ విధంగా పైనున్న లేయర్ తీసేసి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటీలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం, పావు స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న పనస పిక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటీలు అంత పుల్లగా అయితే లేవు కదా, దేశవాళీ టమాటీ అయితే సరిపోతాయి. లేదు అంటే కాస్తంత చింతపండు రసాన్ని వేయినట్టుగా వేసి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. ఈ కర్రీని మీరు రైస్‌తో అయినా, రోటీస్‌తో అయినా దేనితో అయినా తీసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటుంది. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోస్ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.